మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని వలిగొండ మండలంలో జరుపుకోవడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు గోరెల్లి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి చప్పట్లతో స్వాగతం పలకాలి. నలుమూలల నుంచి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా మా అక్కజల్లకు నమస్కారం. మరి అట్లే పెద్దలందరికీ ఆడియోకి అట్లే జేసీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బ్రహ్మారావు గారు, మార్కెట్ చైర్మన్ గారు, మరి మహిళా సమాజ అధ్యక్షురాలు తిరుపతమ్మ గారు, మిగతా సెక్రటరీ కార్యదర్శి దగ్గర మా సభ్యుడి గారు, పెద్దలందరికీ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. మరి చాలా పొద్దుపోయింది. పోచంపల్లికి వెళ్ళి తిరుగుకుంటూ వస్తున్నాం. నిన్న చేసిన కార్యక్రమం అంటే అన్ని పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి, మరి వద్దు అంటే ఈ రోజు పెట్టుకున్నాం. సరే పోచంపల్లికి వెళ్ళి మొదలు పెడుతూ ఒక్కొక్క దగ్గర మధ్యలో ఇద్దరం ఉన్నాయని ఆపడం చేసిండు. ఆపే వరకు ఒక్కొక్క దగ్గర అర్ధగంట అట్లా లేట్ అయింది. మనం ఇక్కడ ఇచ్చిన టైం 4 గంటలు. 4 గంటలు ఇక్కడ చెప్పిన వాళ్ళు మరి 1 గంట చెప్తే ఎట్లా మహిళలకు ఇబ్బంది అవుతుంది కదా. 4 గంటలు 4 చెప్పాలి, లేకపోతే అర్ధగంట ముందు చెప్పాలి. ప్రాబ్లమే కదా. ఇన్ని గంటలు ఎందుకు వెయిట్ చేయాలి? వాళ్ళని వెయిట్ చేయించడం తప్పు కదా. అది మనం ఏమైతే మీటింగ్ ఫెయిల్ అయితే వచ్చిన సగం మంది వెళ్ళిపోతారు. మీ మరి క్షమించాలని కూడా మా మహిళా సోదరి అందరికీ కోరుతున్నాం. సరే, అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా అయినాయి. ఇది చలికాలం కాబట్టి తొందరగా చీకటి అవుతుంది. మీరు కూడా తొందరగా వెళ్ళిపోవాలి. ఇక మనం అంతా ఎప్పుడు చిరపరిస్థితులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మేమేం చేస్తున్నాం మీకు తెలుసు, మీరేంటి మాకు తెలుసు. కాబట్టి పెద్దగా మాట్లాడేది ఏం లేదు. అయితే ఈరోజు మీకు ఒక్క విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, గత 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ప్రజాపాలన ఎట్లా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన ఎట్లుంది, సహచర కేబినెట్ మంత్రుల పాలన ఎట్లుంది, ఎమ్మెల్యే ఇక్కడ నేనేం చేస్తున్నా, మా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అధికారులు ఎట్లా చేస్తున్నారు, అంతకుముందు 10 ఏళ్ల కాలంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఏం చేసిండ్రు అని చెప్పి సందర్భంగా కొన్ని పాయింట్లు మీకు చెప్తా. మీకు ఒక్క విషయం ఏంటంటే, ఆనాడు 10 ఏళ్లన్నా ఏనాడన్నా మనకు సంబంధించి ఈ రోజు మనం ఏం చేసినాం, రాగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించిన గౌరవప్రదంగా మీకు మరి గౌరవంగా మీరు ఎక్కడన్నా తిరగాలి చెయ్యాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా మహిళలకు బస్సు అని చెప్పి ఆ కార్యక్రమం మనం మొదలు పెట్టినాము. సరే, అది మరి అంతకుముందు చేసిగా చేయలేదు కదా. మరి అట్లనే గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా మీకు కరెంటు బిల్లు ఇచ్చే కార్యక్రమం మనం చేసినాం. అంతకుముందు వాళ్ళు చేయలేదు. మరి ఇవే కాక గత 6 నెలల నుంచి కొన్ని కార్యక్రమాలు చూడండి. మీరు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసినాం. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక అమ్ముకొని 10 రూపాయలకి 5 రూపాయలకు అమ్ముకొని మళ్ళా 30-40 కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండే. పైసలు లేని వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ అదే దొడ్డు బియ్యం తిన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా దేశం ఎక్కడ లేనట్టు, దేశంలో ఎక్కడ కూడా చేస్తలేరు. మనం ఒక్క తెలంగాణలోనే ఈరోజు 13,000 కోట్ల రూపాయలు పెట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మా అక్కజల్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. 6 నెలల కింద మొదలు పెట్టుకున్నాం. ఇళ్లకు పోయిన మండలాలల్లో సమపంక్తి భోజనాలు వాళ్ళ ఇళ్లలో కూర్చొని భోంచేసాం. చాలా సంతోషాన్ని మేము కూడా మర్చుకున్నాం. మరి ఈ సన్న బియ్యం కార్యక్రమం ఆ రోజు ఎందుకు చేయలేకపోయింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు చేయలేకపోయారు?